హలో ఫ్రెండ్స్, పిట్యూట్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మూడో హ్యాబిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హ్యాబిట్ వచ్చేసి ఇది కూడా మార్నింగ్ హ్యాబిటే. మీరు మార్నింగ్ లెగంగానే మీరు చేయాల్సిన ఒక పని. మార్నింగ్ మీరు పేపర్ చదివే అలవాటు ఉంటే ఆ పేపర్ ని మీరు ఏం చేస్తారంటే రివర్స్ గా చదవండి. రివర్స్ గా చదివినప్పుడు అప్పుడు మీరు చదవడానికి ప్రయత్నించండి. అంటే పేపర్ ని రివర్స్ చేసి చదవండి. ఆ టైంలో ఏమైందంటే మీ బ్రెయిన్ కి ఒక ఛాలెంజ్ దొరికింది అనమాట. ఎక్కువసేపు వద్దు, జస్ట్ 5 minutes పేపర్ ని రివర్స్ చేసి దాన్ని చదవండి. అది చదవడం వల్ల మీ యొక్క బ్రెయిన్ లో న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉండిద్ది. న్యూరాన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. మీరు చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ పెద్దవాళ్ళు అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళలో 700 to 800 న్యూరాన్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. మీరు రెగ్యులర్ గా మీ బ్రెయిన్ కి ఛాలెంజ్ ఇచ్చినప్పుడు న్యూరాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసే యొక్క పద్ధతి ఎక్కువ అవుతుంది అనమాట. బ్రెయిన్ సెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అప్పుడు మీ మెమరీ స్ట్రాంగ్ అయింది, మీ లెర్నింగ్ క్యాపబిలిటీ స్ట్రాంగ్ అయింది. ఏం లేదు, ఒకవేళ మీకు పేపర్ చదివి అలవాటు లేకపోతే ఏదైనా బుక్ తీసుకోండి, దాన్ని రివర్స్ చేయండి, చదవడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.